హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిఎఫ్సిసిఐఎల్ అనమాట, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి ఒక ఇండికేటివ్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే అయిందనమాట. టోటల్గా 642 వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఒక 464 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ ఒక 3 ఉన్నాయి, ఇంకా ఎగ్జిక్యూటివ్ సివిల్ 36 ఉన్నాయి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 64, అలాగే ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి 75 వేకెన్సీస్. టోటల్గా 464 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 18 జనవరి 2025 ఈవినింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా 16 ఫిబ్రవరి 2025తో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఎంటీఎస్కి 18 to 27 years, అలాగే ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి 18 to 30 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఓబీసీ ఎన్సీలు వాళ్ళకి 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 years, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లై అయితే అవుతుంది. మీకు సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఓబీసీ సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా మనకి అవసరమైతే అవుతాయి అనమాట అప్లికేషన్ పెట్టుకునే దానికి. అలాగే మనకి ఎంటీఎస్కి సంబంధించి 10th class అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. ఇంకా రిమైనింగ్ వేకెన్సీస్కి సంబంధించి డిప్లొమా, కంపల్సరీగా డిప్లొమా అయితే కావాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనకి సిబిటీ ఉంటుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ 1 and 2 2 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి ఇది కాకుండా సిబిఏటీ అనేది ఒక ఏదైతే కండక్ట్ చేస్తారనమాట. కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట, అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఏపీ తెలంగాణలో హైదరాబాద్, విశాఖపట్నం అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా స్టేజ్ 2కి సంబంధించి మనకి ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో అయితే పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా సిబిఏటీ ఏదైతే ఉందో యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి ఢిల్లీలో మాత్రమే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మనకి గత నోటిఫికేషన్ మన దగ్గర ఉంది అనమాట. లాస్ట్ 2023లో వచ్చింది. తర్వాత నోటిఫికేషన్ ఇప్పుడే అనమాట తర్వాత వచ్చింది. దాని ప్రకారం అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడైతే ఓన్లీ మనకి ఇండికేటివ్ నోటిఫికేషన్ అనమాట, వాళ్ళ ఇంటర్నల్ ఇదనమాట. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 18 అనేది ఇష్యూ అయితే అవుతుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా మనకి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి ఎంటీఎస్కి సంబంధించి 10th class బేస్డ్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఎడ్యుకేటివ్ వేకెన్సీస్కి సంబంధించి డిప్లొమా డిగ్రీ బేస్లో అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. 1/4 అయితే తీసేస్తారు ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. ఫ్రెండ్స్, ఎవరైతే సిబిటీ 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని సిబిటీ 2కి అయితే క్వాలిఫై చేయడం జరుగుతుంది అనమాట. కట్ ఆఫ్స్ వచ్చేసరికి యూఆర్ఈడబ్ల్యూ 40%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి మినిమం 25% అయితే కంపల్సరీగా అయితే మనకి రావాలన్నమాట. ఇంకా ఇదైతే మనకి సిబిటీ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అయితే కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది గత లాస్ట్ దాని ప్రకారం అనమాట. ప్లస్ మనకి 100 questions 100 marks అనమాట. మ్యాథమెటిక్స్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అబౌట్ యొక్క రైల్వేస్కి సంబంధించిన వాటి మీద కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ప్లస్ ఇంకా ఫీజు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ క్యాండిడేట్స్కి లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఫీజు లేదనమాట. 0 fees ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. ఇంకా ఎంటీఎస్కి మాత్రం ఒక 500 rupees అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. యూఆర్, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఇంకా ఎడ్యుకేటివ్ వేకెన్సీస్కి సంబంధించి ఒక 1000 rupees దాకా వాళ్ళ పోస్ట్కి అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఇండికేటివ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట. మన 18 జనవరి 2025 ఒక డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు మీకు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం పూర్తి వీడియో అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం వీడియో అయితే చేసామన్నమాట డిఎఫ్సిసిఐఎల్కి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి. ఈసారి కూడా మనం టైం ప్రకారం అయితే మనం 18 జనవరి 2025 అయితే ఒక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది.